తనకు ఎలాంటి పదవులు లేకపోయినా నియోజకవర్గాన్ని సొంత నిధులతో అనేక రకాలుగా అభివృద్ధి చేశామని కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కుమార్తె త్రిపుర తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ పసుపులేటి సుధాకర్ని గెలిపించాలని కోరారు. ఇక ఆమెకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తమకు ఎన్నికల్లో ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయం సాధించి కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని త్రిపుర ధీమా వ్యక్తం చేశారు. ఏంటి ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాం కదా, ఎలా ఏంటి అనుకుంటే ఎంత మంచి స్పందన వస్తుందంటే ఇక్కడ ఎండ అనక వాన అనకుండా నాతో పాటు అందరూ కలిసి వచ్చి అన్ని ఇంటింటికి వెళ్ళి చాలా మంచి, నేను అడగకముందే లేదమ్మా మీకే ఈసారి ఓటేస్తాం, మేము ఇంతమందిని చూసి విసిగిపోయాము, ఖచ్చితంగా మీకే ఈసారి ఓటేస్తాము. పసుపులేటి సుధాకర్ గారు అంటేనే సేవ అంటే పసుపులేటి సుధాకర్ గారు. ఈసారి ఎట్లా అయినా మేము ఈయనకు ఓటేసుకొని ఆయనను గెలిపించుకొని అభివృద్ధి చేయించుకుంటాము అని చెప్పేసి అందరినీ ఒక 100 ఇళ్ళు తిరిగితే 100 ఇళ్ళు అదే మాట చెప్తున్నారు. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి? మీరు తప్పకుండా మా నాన్నగారికి గ్లాస్ గుర్తుకి ఓటేసి మీరు మా నాన్నగారిని గెలిపించాలని కోరుకుంటున్నాను.